హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై రెసిపీ పాలక్ రైస్. ముందుగా పాలకూరని శుభ్రం చేసి పెట్టుకోవాలి, కడుక్కొని రెడీ పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనాకు కొద్దిగా తీసుకున్నాను నేను. అల్లం, పచ్చిమిరపకాయలు, పాలకూరని ఉప్పు ఈ మొత్తం కలిపి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక బాణలి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. దానిలో ముందుగా ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకున్నాను. తర్వాత 2 లవంగాలు వేసుకుంటున్నాను. అవి వేగుతుండగా ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకున్నాను. తాలింపు గింజలు వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అవి వేగుతుండగా జీడిపప్పు ఒక 15 వేసుకున్నాను. అవి వేగుతుండగా కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఒక చిటికెడు జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ఎక్కువ వేసుకోవట్లేదు, కొద్దిగా ఎక్కువ వేసామనుకోండి పాలకూర ఫ్లేవర్ తగ్గిపోతుంది. అందుకని నేను చిటికెడు జీలకర్ర వేసుకున్నాను. ఒక యాలక్కాయని నలిపి వేసుకుంటున్నాను. యాలక్కాయ మంచి వాసన కోసం యాలక వేసుకున్నాను. అవి వేగుతూ ఉండగా ఉల్లిపాయలు ముక్కలు తరిగి వేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి ముక్కలు చేసుకున్నాను. ఇంకా ఇష్టమైన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, టమాటా కూడా వేసుకోవచ్చు. నేను అవేం వేసుకోవట్లేదు, మా ఇంట్లో ఇష్టపడరు టమాటాని, అందుకని నేను ఇలా వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా పాలకూర, ఆ పేస్ట్ వేసుకొని ఈ తాలింపుతో పాటు వేయించుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను మీల్ మేకర్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేయించుకుంటూ ఉండాలి. ఇవి వేగుతూ ఉండగా ఒక చిటికెడు నేను దాల్చిన చెక్క పౌడర్ వేస్తున్నాను. నేను పెద్దగా వేయట్లేదు, ఒక చిటికెడే వేసుకున్నాను. దాల్చిన చెక్క పౌడర్ ఒక చిటిక వేసుకున్నాను. కొద్దిగా ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. హెల్త్కి పసుపు మంచిది కదా, అందుకే నేను పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేగుతుండగా నేను ఈలోగా అన్నం రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ అన్నం వండేసి పెట్టుకున్నాను. అన్నం రెడీ చేసుకున్నాను. చూడండి, వేగిన తర్వాత ఈ అన్నం వండుకున్నాం కదా, ఈ అన్నం దానిలో కలుపుకోవాలి. ఇందాక మనం మిక్సీ పేస్ట్ చేసేటప్పుడు పాలకూర కొద్దిగా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఈ అన్నానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చివరిగా దించబోయే ముందు నేను కొద్దిగా పుదీనా వేసుకున్నాను. ఇంకా మీరైతే ఎలా చేసుకుంటారు? కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.